మల్లేశ్వరి సిద్ధార్థ మహిళా కళాశాలలో బీఎస్సీ సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ విత్ కాగ్నిటివ్ సిస్టమ్స్ చదువుతున్నాను. మన తెలుగు డిపార్ట్మెంట్ అధ్యాపకులు వివిధ రకమైన పోటీలను గొప్ప గొప్ప కవుల యొక్క జన్మదినోత్సవాల సందర్భంగా, అలాగే ఎన్నో లైబ్రరీ డే సందర్భంగా, ఇలా ఎన్నో మంచి రోజుల సందర్భంగా గొప్ప గొప్ప పోటీలను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ పోటీల ద్వారా విద్యార్థులలో తమ సృజనాత్మకత బయటికి తీసుకొచ్చి వాళ్ళలో పోటీతత్వాన్ని పెంపొందిస్తారు. ఇదొక్కటే కాదు, మన కళాశాలలోనే కాదు, బయట వేరే కళాశాలల్లో ఎటువంటి పోటీలు జరిగినా కూడా మన తెలుగు డిపార్ట్మెంట్ టీచర్స్ ఎప్పుడూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉండేవారు. వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ ఆ పోటీలకి సిద్ధం చేస్తూ, గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే కొన్నిసార్లు వేరే కళాశాలలకి ఫీల్డ్ ట్రిప్ కోసమని తీసుకొని వెళ్ళేవారు. అలాగే మన కళాశాలకు కూడా ఈ తెలుగు భాషా దినోత్సవం వంటి రోజుల సందర్భంగా చీఫ్ గెస్ట్లని పిలిపించి విద్యార్థులకు చైతన్యపరిచే మంచి మాటలను చెప్పించేవారు. దీనివల్ల విద్యార్థుల్లో చక్కటి చైతన్యం, అలాగే పోటీతత్వం ఇలాంటివి పెంపొందుతాయి. ఇలా మమ్మల్ని ప్రతి సందర్భంలో మన తెలుగు డిపార్ట్మెంట్ టీచర్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. నా పేరు టి భావన సాయి. నేను శ్రీ దుర్గా మల్లేశ్వరి సిద్ధార్థ మహిళా కళాశాలలో 2వ సంవత్సరం బీకామ్ జనరల్ని చదువుతున్నాను. మా కళాశాలలో 2025-26కి సంబంధించిన డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమైనాయి. మా కళాశాలలో వివిధ గ్రూపులు అంటే BA, బీకామ్, BSc దానికి సంబంధించినటువంటి వివిధ స్పెషలైజేషన్లు మా కళాశాలలో అందుబాటులో ఉన్నాయి. కావున ఎవరైతే విద్యార్థులు తమ యొక్క ఇంటర్మీడియట్ని పూర్తి చేసుకొని డిగ్రీ అడ్మిషన్ల కోసం ఆగి ఉన్నారో దానికి మా కళాశాల మీ ప్రాధాన్యతగా భావించండి. అంతేకాకుండా మా కళాశాలలో పెద్ద సంస్థల నుండి ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీలు కూడా ఉన్నాయి. కొన్ని సంస్థల పేర్లు ఏంటంటే ఇన్ఫోసిస్, TCS, విప్రో, డెలాయిట్ అండ్ మొదలైనటువంటి ఎన్నో సంస్థల నుండి మా కళాశాల విద్యార్థులు తమ యొక్క ప్లేస్మెంట్స్ని అందుకున్నారు. కావున ఎవరైతే విద్యార్థులు మీ యొక్క జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారో దానికి మా కళాశాల మీ మొదటి మెట్టు అవుతుంది. కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ విజయానికి మొదటి మెట్టు వేయండి. థ్యాంక్ యూ.